శ్రీమాత్రే నమః. పిండి దీపం వెలిగించడం మంచిదేనా? పిండి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? మన హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించడం వల్ల దేవుడి ఆశీస్సులు పొంది ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇలా మనం ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా దీపారాధన చేసి తర్వాత ఇతర కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అయితే చాలాసార్లు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు చాలామంది పిండితో తయారు చేసిన దీపాలను వెలిగిస్తారు. ఇలా పిండితో చేసిన దీపాలను వెలిగించడం మంచిదేనా? ఇలాంటి దీపాలను వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, దీపాన్ని వెలిగించడానికి మట్టి ప్రమిదలు, వెండి దీపాలు, ఇత్తడితో చేసిన దీపాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో పిండితో తయారు చేసిన దీపాలను కూడా ఉపయోగిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిండి దీపం చాలా శక్తివంతమైనది. దేవుడి ముందు పిండి దీపం వెలిగించి పూజించటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇలా పిండి దీపాలను వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొంది ధనవంతులుగా మారతారు. 11 రోజుల పాటు లక్ష్మీదేవి ముందు పెరుగుతున్న లేదా తగ్గుతున్న క్రమంలో పిండి దీపాలను వెలిగించటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే పిండిలో పసుపు కలిపి దీపాలను చేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించి దేవుని ప్రార్థించటం వల్ల విష్ణువు కటాక్షం కూడా లభిస్తుంది. అలాగే వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తుంటే శనిదేవుడి ముందు 11 రోజుల పాటు పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించటం వల్ల నష్టాల నుండి విముక్తి లభిస్తుంది.